హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సెషన్లో మనం ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ ఫ్రమ్ చాసర్ టు షేక్స్పియర్. ఓకే, ఇది వచ్చేసి కాకతీయ యూనివర్సిటీ ఎస్టిఎల్సిఈ అంటే ఓపెన్ యూనివర్సిటీ కేయూ ఓపెన్ యూనివర్సిటీ రాసే వాళ్ళకి ఇది యూస్ అవుతుంది. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి నేను ఇప్పుడు మీకు హ్యామ్లెట్ రిటర్న్ బై విలియం షేక్స్పియర్, దీని సమ్మరీ కంప్లీట్గా అలాగే ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు ఈ వీడియోలో ఉంటుంది. సో ఫస్ట్ వచ్చేసి మీరు విలియం షేక్స్పియర్ గురించి ఒకసారి చూస్తే మీకు ఇక్కడ నేను స్క్రీన్ పైన కంప్లీట్ గా చూపిస్తాను, దాని స్క్రీన్ షాట్ తీసుకొని చదువుకోండి సరిపోతుంది. సపరేట్ గా నోట్స్ రాసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఓకే, సో ఇఫ్ యూ సీ అబౌట్ విలియం షేక్స్పియర్, William Shakespeare was born in 1564 and died in 1616. Okay, ఇది వచ్చేసి birth and this is the death. His exact date of birth is not recorded and hence April 23rd is said to be his date of birth and date. సో చాలా వరకు ఏమంటూ ఉంటారంటే ఆయన ఎగ్జాక్ట్ డేట్ ఆఫ్ బర్త్ తెలీదు, అందుకనేసి 23rd ఏప్రిల్నే ఆయన డేట్ ఆఫ్ బర్త్ అండ్ డేట్గా రికార్డ్లో లేదు కాబట్టి దీన్ని చెప్తూ ఉంటారు. అండ్ దిస్ డే ఇస్ ఆల్సో సెలబ్రేటెడ్ యాజ్ వరల్డ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ డే. ఇది వచ్చేసి విలియం షేక్స్పియర్ బర్త్ గురించి అన్నమాట. సో ఏప్రిల్ 23rd ని మనం వరల్డ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. హీ వాస్ అన్ ఇంగ్లీష్ డ్రామాటిస్ట్, పోయెట్ అండ్ యాక్టర్ ఆఫ్ ఎలిజబెథన్ ఏజ్. సో హీ బిలాంగ్స్ టు ఎలిజబెథన్ ఏజ్ అండ్ హీస్ ఏ డ్రామాటిస్ట్, పోయెట్ and also an actor. He is also known as the father of modern English literature. So father of modern English literature is none other than William Shakespeare. He is regarded as the greatest writers in the English language. He is often called England's national poet, the Bard of Avon and the world's greatest dramatist. So ఇవన్నీ ఆయనకు ఇచ్చినటువంటి బిరుదులు. His works consist of 39 plays, 154 sonnets, 3 long narrative poems, ది మర్చెంట్ 3 లాంగ్ narrative poems, ఇంకా ద మర్చెంట్ ఆఫ్ వెనిస్, రోమియో అండ్ జూలియట్, ద టెంపెస్ట్ ఉన్నాయి కదా, ఇవి వచ్చేసి ఆయన రాసినటువంటి వర్క్స్ లో డ్రామాస్ లో చాలా ఫేమస్ డ్రామాస్ ఇవి. ఓకే, ఇది వచ్చేసి విలియం షేక్స్పియర్ గురించి. సో మనం హ్యామ్లెట్ గురించి చూస్తే అసలు ఈ హ్యామ్లెట్ స్టోరీ ఏంటి అని చూస్తే మీకు ఈ లెసన్ నుంచి క్వశ్చన్ కంపల్సరీ వస్తుంది, మీరు దీన్ని సమ్మరీ రాస్తే సరిపోతుంది. సో మెయిన్ క్యారెక్టర్స్ ఎవరెవరు ఉంటారు ఈ స్టోరీలో అంటే మీరు గుర్తుపెట్టుకోండి. నేను చిన్నగా పక్కన కూడా ఇమోజీ సింబల్ కూడా ఇచ్చాను, దీన్ని బట్టి మీరు వీళ్ళు అంటే వీళ్ళు అనేలాగా గుర్తుపట్టవచ్చు. ఓకే, సో మనకి ఇందులో మెయిన్ వచ్చేసి హ్యామ్లెట్. ఈయన ఎవరు అంటే ద ప్రిన్స్ ఆఫ్ డెన్మార్క్ అండ్ ద హీరో ఆఫ్ ది ప్లే. మన స్టోరీలో హీరో ఎవరు అంటే హ్యామ్లెట్. ఓకే, ఈయన ప్రిన్స్ అనమాట, రాకుమారుడు డెన్మార్క్ కి. నెక్స్ట్ కింగ్ క్లాడియస్ ఉంటాడు, హ్యామ్లెట్స్ అంకుల్ అండ్ ద న్యూ కింగ్ ఆఫ్ డెన్మార్క్. సో ఈ కింగ్ డెన్మార్క్ ఉంది కదా, సో డెన్మార్క్ కి కొత్త రాజు ఎవరు అంటే క్లాడియస్. మరి పాత రాజు ఎవరు అంటే హ్యామ్లెట్ వాళ్ళ నాన్న. ఓకే, హీ మ్యారీస్ క్వీన్ జెర్ట్రూడ్ ఆఫ్టర్ ది డెత్ ఆఫ్ కింగ్ హ్యామ్లెట్. సో కింగ్ హ్యామ్లెట్ చనిపోయాడు. ఓకే, ఈయన హ్యామ్లెట్ కొడుకు కింగ్ రాజు హ్యామ్లెట్ చనిపోయాడు. సో ఆయన చనిపోతే వాళ్ళ వైఫ్ ఉంటారు కదా జెర్ట్రూడ్, ఆమె పేరు. ఆ రాణి ఏం చేసింది అంటే ఇంకొక అతన్ని మ్యారేజ్ చేసుకుంది, అతని పేరే క్లాడియస్. క్వీన్ జెర్ట్రూడ్ ఈమె ఎవరు, హ్యామ్లెట్ వాళ్ళ మదరు, అలాగే క్వీన్ ఆఫ్ డెన్మార్క్. షీ మ్యారీస్ క్లాడియస్ సూన్ ఆఫ్టర్ హర్ హస్బెండ్స్ డెత్. భర్త చనిపోగానే హ్యామ్లెట్ కొడుకు ఉన్నాడు, అయినా కూడా ఆమె ఏం చేసింది, క్లాడియస్ ని పెళ్లి చేసుకుని రాజుని చేసింది. నెక్స్ట్ గోస్ట్ ఆఫ్ కింగ్ హ్యామ్లెట్. సో చనిపోయిన రాజు ఉన్నాడు కదా, అతని గోస్ట్ కూడా ఉంటుంది, అది వచ్చేసి స్పిరిట్ అనమాట చనిపోయిన హ్యామ్లెట్ ది. నెక్స్ట్ ఒఫేలియా, ఈమె వచ్చేసి డాటర్ ఆఫ్ పోలోనియస్ అండ్ హ్యామ్లెట్స్ లవ్ ఇంట్రెస్ట్. సో నథింగ్ బట్ హ్యామ్లెట్ లవర్ అనమాట, మన హీరో వాళ్ళ లవర్, హీరోయిన్ అనుకోండి. ఈమె ఎవరు అంటే పొలోనియస్ వాళ్ళ కూతురు. అసలు పొలోనియస్ ఎవరు అంటే చీఫ్ అడ్వైజర్ ఆఫ్ కింగ్ క్లాడియస్. సో ఇప్పుడు వచ్చినటువంటి దొంగరాజు ఉన్నాడు కదా, సో ఆ రాజు యొక్క అడ్వైజర్ ఎవరు అంటే పొలోనియస్, అతని కూతురే ఒఫేలియా. నెక్స్ట్ వన్ లాటెస్, ఈయన వచ్చేసి సన్ ఆఫ్ పొలోనియస్ అండ్ బ్రదర్ ఆఫ్ ఒఫేలియా. సో వీళ్ళు ముగ్గురు ఒక్క ఫ్యామిలీ అనమాట. ఓకే, పొలోనియస్ తండ్రి, కూతురు వచ్చేసి అఫేలియా అండ్ కొడుకు వచ్చేసి లాటెస్. నెక్స్ట్ వన్ వచ్చేసి హొరాషియో. ఈయన ఎవరు అంటే చాలా నమ్మకమైనటువంటి ఫ్రెండ్ అనమాట, మన హీరో వాళ్ళ ఫ్రెండ్, హ్యామ్లెట్ వాళ్ళ ఫ్రెండ్ హొరాషియో. నెక్స్ట్ రోసెన్ క్రాన్స్ అండ్ గిల్డర్స్టర్న్, వీళ్ళిద్దరు వచ్చేసి ఫ్రెండ్స్, చిన్నప్పటి నుంచి హ్యామ్లెట్ కి మన హీరోకి ఫ్రెండ్స్, కానీ వాళ్ళు ఈ దొంగ రాజుకి స్పై లాగా చేస్తూ ఉంటారన్నమాట.
నెక్స్ట్ ఫోర్టెన్ బ్రాస్ వచ్చేసి ప్రిన్స్ ఆఫ్ నార్వే. సో నార్వేకి రాకుమారుడు ఎవరు, అతను కొత్త రాజు, మళ్ళీ ఫ్యూచర్ లో రాజు అవబోతాడు అన్నమాట. ఇతను మీకు ఫైనల్ గా లాస్ట్ కి కనిపిస్తాడు. ఓకే, ఇతను వచ్చేసి అతను కూడా ఒక రాకుమారుడు అన్నమాట. సో ఇవ 10 వచ్చేసి మెయిన్ క్యారెక్టర్స్. ఇంకా మనం సమ్మరీలోకి వెళ్దాం. ఒకసారి సమ్మరీ చూడండి. ఓకే, ఇక్కడికి స్క్రీన్ షాట్ తీసేసుకోండి. సో ఇఫ్ వి సీ ది సమ్మరీ, విలియం షేక్స్పియర్ wrote Hamlet, one of the greatest tragedies in English literature. ఇంగ్లీష్ లిటరేచర్ లో ఇదొక గ్రేటెస్ట్ ట్రాజడీ అన్నమాట. ట్రాజడీ అంటే తెలుసు కదా. సో దీని ఎండింగ్ అనేది బాధతోనే ఎండ్ అవుతుంది అన్నమాట. ఓకే, సో దుఃఖంతోనే ఎండ్ అవుతుంది. ది ప్లే టెల్స్ ది స్టోరీ ఆఫ్ ప్రిన్స్ హ్యామ్లెట్ ఆఫ్ డెన్మార్క్, హూస్ లైఫ్ చేంజెస్ కంప్లీట్లీ ఆఫ్టర్ ది మిస్టీరియస్ డెత్ ఆఫ్ హిస్ ఫాదర్ కింగ్ హ్యామ్లెట్. సో ఈ స్టోరీలో మనకి ప్రిన్స్ హ్యామ్లెట్ గురించి చూపిస్తారు. ఈయనెవరు అంటే డెన్మార్క్ కి రాకుమారుడు. ఈయన లైఫ్ కంప్లీట్ చేంజ్ అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళ ఫాదర్ చనిపోతాడు. వాళ్ళ ఫాదర్ కింగ్ హ్యామ్లెట్ చనిపోయిన తర్వాత ఆయన ఎలా చనిపోతాడంటే కొంచెం అనుమానాస్పదంగానే చనిపోతాడు. ఆయన చావు నార్మల్ గా ఉండదు. సో తండ్రి చనిపోయేసరికి ఆయన కంప్లీట్ గా జీవితం అనేది చేంజ్ అవుతుంది. The drama explores themes such as revenge, madness, betrayal, corruption, morality, love and the meaning of life. సో ఇందులో మనకు అన్ని కనిపిస్తాయి అన్నమాట. ప్రేమ, పిచ్చి, స్వార్థం, మానవత్వం, ప్రేమ, పగ, ఇలా ప్రతిదీ కూడా ఈ సింగిల్ డ్రామాలో మనకి అన్ని కనిపిస్తాయి. ద ప్లే బిగిన్స్ అట్ ఎల్స్నోర్ క్యాసిల్ ఇన్ డెన్మార్క్. సో డెన్మార్క్ లోని ఎల్స్నోర్ క్యాసిల్, సో ఈ కోటలో జరుగుతుందన్నమాట. స్టార్ట్ అయింది ప్లే. గార్డ్స్ ఆన్ నైట్ డ్యూటీ సీ ద గోస్ట్ ఆఫ్ ది డెడ్ కింగ్ హ్యామ్లెట్ వాకింగ్ అరౌండ్ ది క్యాసిల్. సో కోటలో అటు ఇటు నడుస్తూ ఉంటారు కదా గార్డ్స్, నైట్ డ్యూటీలో ఉన్నప్పుడు తిరుగుతూ ఉంటారు కదా సెక్యూరిటీ లాగా. సో ఆ టైంలో వాళ్ళకి చనిపోయిన రాజు యొక్క ఆత్మ కనిపిస్తుంది. ద గోస్ట్ అపియర్స్ ట్రబుల్డ్ అండ్ సైలెంట్. సో ఆ గోస్ట్ అనేది చూడడానికి ఎలా ఉంటుందంటే ఏదో బాధతో ఉన్నట్టు ఉంటుంది. ఎవరిని ఇబ్బంది పెట్టదు ఆ గోస్ట్ అనేది. అది ఎలా ఉంటుంది, గోస్ట్ అంటే నథింగ్ బట్ ఆత్మ. ఓకే, సో ఆత్మ ఎలా ఉంటుందంటే చాలా సైలెంట్ గా ఏదో బాధతో ఉన్నట్లుగా కనిపిస్తుంది. సో దీన్ని ఎవరు చూస్తారు, అక్కడ ఉన్న గార్డ్స్ చూస్తారు. ద గార్డ్స్ ఇన్ఫార్మ్ ప్రిన్స్ హ్యామ్లెట్స్ క్లోజ్ ఫ్రెండ్ హొరాషియో. సో వెంటనే ఆ విషయం గమనించినటువంటి గార్డ్స్, అక్కడ ఉన్న సెక్యూరిటీ వాళ్ళు ఏం చేస్తారంటే వెంటనే వచ్చి వాళ్ళ కొడుకు హ్యామ్లెట్ ఉన్నాడు కదా రాకుమారుడు, అతన్ని క్లోజ్ ఫ్రెండ్ అయినటువంటి హొరేషియోకి ఇన్ఫర్మేషన్ ఇస్తారనమాట. హూ ఆల్సో విట్నెసెస్ ద గోస్ట్. సో వాళ్ళు చెప్పిన తర్వాత అతనికి కూడా ఆ గోస్ట్ అనేది చూస్తాడు, అతను కూడా చూస్తాడు. దే డిసైడ్ టు టెల్ ప్రిన్స్ హ్యామ్లెట్ అబౌట్ ది స్ట్రేంజ్ ఈవెంట్. సో వెంటనే ఈ విషయాన్ని హ్యామ్లెట్ కి కూడా చెప్దాం, అంటే వాళ్ళ కొడుక్కి చెప్దాం, ఇట్లా వాళ్ళ నాన్న ఆత్మ ఇక్కడే తిరుగుతుంది అనేసి అనుకుంటారు. Prince Hamlet is deeply unhappy because his father died only 2 months earlier and his mother, Queen Gertrude, has quickly married his uncle Claudius, who is now the king of the Denmark. So actually గా ప్రిన్స్ హ్యామ్లెట్ చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాడు, చాలా బాధగా కుమిలిపోతున్నాడు. ఎందుకంటే ఒక సైడ్ ఏమో వాళ్ళ నాన్న చనిపోయి 2 నెలలు కూడా కాలేదు. వాళ్ళ అమ్మ వాళ్ళ అంకుల్ అన్నమాట. ఓకే, సో వాళ్ళ అంకుల్ అంటే బాబాయ్ ఇట్లా ఉంటారు కదా. సో ఆ వరుస అయినటువంటి వాళ్ళని చూసి, అంటే చనిపోయిన కింగ్ యొక్క బ్రదర్ అంట ఇతను. సో అతన్ని పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్నసరికి ఇప్పుడు కొత్త కింగ్ ఎవరయ్యారు, ఈ పెళ్లి చేసుకున్న అతను అంటే క్లాడియస్ కొత్త రాజు అయ్యాడనమాట. నిజానికి ఈయన ఒక దొంగ రాజు, మంచివాడు కాదు. సో నేను దొంగ రాజు అనేసి అంటూ ఉంటాను క్లాడియస్ ని. ఓకే, Hamlet feels disgusted by the marriage and also believes his mother has betrayed his father's memory. సో అన్ని సంవత్సరాలు భర్తతో ఉండి అతను చనిపోయిన 2 నెలలకే పెళ్లి చేసుకుంది అంటే తండ్రిని జ్ఞాపకాలని ఎలా వదిలేసింది తను అనేసి చాలా బాధపడుతూ ఉంటాడు. హీస్ ఆల్సో డిప్రెస్డ్ అండ్ ట్రబుల్డ్ ఈవెన్ బిఫోర్ హియరింగ్ అబౌట్ ది గోస్ట్. సో ఇతను ఆల్రెడీ ఈ గోస్ట్ గురించి తెలియక ముందే చాలా టెన్షన్ లో, బాధలో, డిప్రెషన్ లో ఉంటారన్నమాట. సో వెన్ హ్యామ్లెట్ మీట్స్ ద గోస్ట్ అట్ నైట్, ద స్పిరిట్ రివీల్స్ ఎ షాకింగ్ ట్రూత్. సో ఇతను ఆల్రెడీ డిప్రెషన్ లో ఉంటాడు. వాళ్ళ ఫ్రెండ్ ఇంకా గార్డ్స్ వచ్చేసి ఇట్లా గోస్ట్ కనిపిస్తుంది అని చెప్పడంతోనే ఇతను వచ్చి నిజంగానే మరి గోస్ట్ ఉందా అని చూస్తాడు.
ఆ గోస్ట్ అతనితో మాట్లాడుతుందన్నమాట. ద గోస్ట్ క్లెయిమ్స్ దట్ క్లాడియస్ మర్డర్డ్ హిమ్ బై పోరింగ్ పాయిజన్ ఇంటూ హిస్ ఇయర్ వైల్ హీ స్లెప్ట్ ఇన్ ద గార్డెన్. సో వాళ్ళ నాన్న ఏమని చెప్తాడంటే రాజు, నేను పడుకున్నప్పుడు క్లోడియస్ అంటే ఈ దొంగ రాజు, ఇప్పుడు వచ్చిన కొత్త రాజు ఏం చేస్తాడంటే నా చెవులో విషాన్ని పోసాడు, నేను అందుకే చనిపోయాను అనేసి తన కొడుక్కి చెప్పుకుంటాడు అనమాట. ఆత్మ తోడుకి చెప్పుకుంటుంది. ద గోస్ట్ ఆస్ హ్యామ్లెట్ టు టేక్ రివెంజ్ బై కిల్లింగ్ క్లాడియస్. సో ఎలా అయినా సరే తన మీద పగ తీర్చుకోమనేసి కొడుక్కి తండ్రి చెప్తాడు. However, the ghost wants Hamlet not to harm Gertrude, leaving her judgment to heaven and her own conscience. సో ఇంకొకటి ఏం చెప్తాడంటే నువ్వు కేవలం క్లాడియస్ ని అంటే ఆ దొంగ రాజుని మాత్రమే పగ తీర్చుకో అంతే, నువ్వు జెర్ట్రూడ్ అంటే మీ అమ్మని ఏమీ అనొద్దు, ఎందుకంటే ఆమెని ఆ భగవంతుడే చూసుకుంటాడు అనేసి చెప్తాడు. హామ్లెట్ ఈస్ హారిఫైడ్ అండ్ స్వేస్ టు అవెంజ్ హిస్ ఫాదర్. సో వెంటనే ఆయన ఏం చేస్తాడంటే నేను ఖచ్చితంగా పగ తీర్చుకుంటాను అని వాళ్ళ నాన్నకి మాటిస్తాడు. యెట్ హీఈస్ అన్సర్టైన్ అండ్ థాట్ఫుల్ బై నేచర్. He worries whether the ghost is truly his father's spirit or an evil demon trying to deceive him. To investigate the truth without raising suspicion, Hamlet decides to pretend to be mad. So ఈయన ఏమనుకుంటాడంటే నిజంగా ఇది మా నాన్న ఆత్మేనా, లేదంటే ఏదైనా చెడు ఆత్మ లాంటివి మా నాన్న రూపంలో వచ్చి నన్ను మోసం చేసి ఇలా ఏమైనా చేద్దాం అనుకుంటున్నాయా, అసలు ముందు ఇది నిజమైన మా నాన్న ఆత్మేనా అనేది తెలుసుకోవాలి, అసలు ఆ ఆత్మ చెప్పినట్టు ఈ క్లాడియస్ చంపాడా అనేది కూడా మనం తెలుసుకోవాలి అనేసి అనుకుంటాడు. దానికోసం ఆయన ముందుగా పిచ్చి ఎక్కినలాగా నటించడం స్టార్ట్ చేస్తాడు అనమాట. అంటే తండ్రి చనిపోయిన బాధలో ఆయన కొంచెం మతి స్థిమితం పోయింది అనేలాగా నటించడం స్టార్ట్ చేస్తాడు. హామ్లెట్ స్ట్రేంజ్ బిహేవియర్ సూన్ కన్ఫ్యూజెస్ ఎవ్రీవన్ ఇన్ ద ప్యాలెస్. సో ఆయన కొత్తగా సడన్ గా పిచ్చివాడిలాగా చేసేసరికి అందరూ కన్ఫ్యూజ్ అవుతారు అనమాట. కింగ్ క్లాడియస్ అండ్ క్వీన్ జెర్ట్రూడ్ బికమ్ వరీడ్ అబౌట్ హిమ్. వాళ్ళిద్దరూ కూడా కొడుకు గురించి బాగా వరి అవుతూ ఉంటారు. దే ఆస్ టూ ఆఫ్ హామ్లెట్స్ ఓల్డ్ ఫ్రెండ్స్ రోసెన్క్రాట్స్ అండ్ గిల్డెన్స్టాన్ టు స్పై ఆన్ హిమ్ అండ్ డిస్కవర్ ద రీజన్ ఫర్ హిస్ మ్యాడ్నెస్. సో వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు కదా ఓల్డ్ ఫ్రెండ్స్, ఈ రోసెన్క్రాట్స్ ఇంకా గిల్డెన్స్టాన్, వీళ్ళిద్దరూ అతని మనుషులు అనమాట, క్లాడియస్ మనుషులు, కాకపోతే ఫ్రెండ్స్ తనకి చిన్నప్పటి నుంచి. సో వాళ్ళని స్పై లాగా పెట్టి అది నిజమా లేదంటే అతను నటిస్తున్నాడా తెలుసుకో, ఎందుకు అలా అయ్యాడు అనేసి పంపిస్తాడు ఆ పాతకు అదే మన దొంగరాజు. However, Hamlet quickly realizes they are secretly working for Claudius. సో ఈ ఇద్దరు కూడా అతని ఫ్రెండ్సే, కానీ వాళ్ళు క్లాడియస్ కోసం వర్క్ చేస్తున్నారు అనే విషయం మన రాకుమారుడికి తెలిసిపోతుంది, మన హీరోకి తెలుస్తుంది. Another important character is Ophelia, the daughter of Polonius, the king's chief advisor. సో ఇప్పుడున్న ఈ దొంగ రాజు ఉన్నాడు కదా, అతనికి చీఫ్ అడ్వైజర్ ఎవరంటే పోలోనియస్, తన కూతురే Ophelia. Ophelia loves Hamlet, but Polonius believes Hamlet's affection is not sincere. సో అఫేలియాకి హామ్లెట్ అంటే చాలా ఇష్టం, అతన్ని ఆమె లవ్ చేస్తుంది, కానీ పొలోనియస్ కి హామ్లెట్ మీద అంత మంచి ఒపీనియన్ లేదు కాబట్టి హామ్లెట్ మంచోడు కాదు, అతను సిన్సియర్ కాదు అనేసి అనుకుంటాడు. హీ ఆర్డర్స్ హర్ టు అవాయిడ్ హామ్లెట్. సో వెంటనే చెప్తాడు నువ్వు అతన్ని మర్చిపో, అతన్ని వదిలేసి అతని గురించి ఆలోచించకు అని కూతురికి చెప్తాడు. వెన్ హామ్లెట్ బిగిన్స్ యాక్టింగ్ స్ట్రేంజ్లీ, అఫేలియా బికమ్స్ ఫ్రైటెండ్ అండ్ హార్ట్ బ్రోకెన్. సో ఎప్పుడైతే ఈ హామ్లెట్ కొంచెం వింతగా ప్రవర్తించడం స్టార్ట్ చేస్తారో అఫేలియా కూడా చాలా భయమేస్తుంది, ఆమె మనసు అనేది ముక్కలైపోతుంది. Polonius concludes that Hamlet's madness is caused by love for Ophelia. To test this, he arranges a meeting between Hamlet and Ophelia while Claudius secretly listens. So, నిజంగా ఇతను అంటే ఈ హామ్లెట్ పిచ్చివాడా లేదంటే అలా నటిస్తున్నాడా, ఒకవేళ మా కూతురు ప్రేమ వల్ల ఇట్ట పిచ్చివాడయ్యాడా, ఇదేదో తెలుసుకోవాలి, వాళ్ళిద్దరిని కలిపితే వాళ్ళ మాటలను తెలుసుకుంటాం నేను అనేసి అనుకుని హామ్లెట్ కి ఇంకా అఫేలియాకి ఇద్దరికి ఒక మీటింగ్ ని అరేంజ్ చేస్తాడు. మెల్లిగా దొంగతనంగా తను వింటూ ఉంటాడు అనమాట వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారని. During the meeting, Hamlet behaves cruelly and tells Ophelia to go to a nunnery. సో హామ్లెట్ అప్పుడు ఏం చేస్తాడు, అతను మంచివాడిలాగా నార్మల్ పర్సన్ లాగా బిహేవ్ చేయకుండా పిచ్చివాడిలాగా చాలా వింతగా ప్రవర్తించి ఆమెతో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారు. His harsh words may partly be part to his pretended madness, but
They also reflect his disappointment with women and human relationships after Gertrude's remarriage. సో యాక్చువల్గా వాళ్ళ అమ్మ ఎప్పుడైతే వాళ్ళ నాన్నను మర్చిపోయి ఇంకొకరిని 2 నెలల్లో పెళ్లి చేసుకుందో, అలా అతనికి ఆడవాళ్ళ మీద, హ్యూమన్ రిలేషన్‌షిప్స్ మీద అతనికి నమ్మకం పోయింది. సో, అందుకే ఆయనకు ఆడవాళ్ళన్నా ఇంట్రెస్ట్ లేక అతను మ్యాడ్‌నెస్‌ని కంటిన్యూ చేస్తూ ఆమెతో చాలా కఠినంగా మాట్లాడతాడు. Meanwhile, a group of traveling actors arrives at the castle. Hamlet gets an idea to test Claudius' guilt. He asks the actors to perform play showing a king being murdered in the same way the ghost described. సో ఇక్కడ మా గోస్ట్ చెప్పింది కదా, నన్ను ఇట్లా పడుకున్నప్పుడు గార్డెన్‌లో నాకు చెవులో ఇట్లా విషం పోసి చంపాడు అనేసి చెప్పింది కదా! సో ఆత్మ చెప్పిన దాన్ని అతను ఒక డ్రామా లాగా అక్కడ కొంతమంది వస్తారన్నమాట వాళ్ళ కోటకి. వాళ్ళు డ్రామాస్ అవి ఇవి చేసే యాక్టర్స్ వాళ్ళతోని ఈ టాపిక్ స్క్రిప్ట్ ఇచ్చేసి మీరు ఇట్లా ఒకటి డ్రామా చేయండి అనేసి చెప్తాడు. Hamlet hopes Claudius' reaction will reveal the truth. సో ఈ జరిగిన ఈ కథని చూసి వెంటనే క్లాడియస్ కూడా నిజంగా అది చేసుంటే అతను ఏం చేస్తాడు, భయపడతాడు. సో అతని రియాక్షన్ బట్టి ఖచ్చితంగా నిజం బయటపడుతుంది అని చెప్పి ఆ స్క్రిప్ట్ ని వాళ్ళకి ఇస్తాడనమాట, ఇట్లా చేయండి డ్రామా లాగా అని. During the performance, called the Moose Trap, Claudius becomes extremely disturbed and suddenly leaves the hall before the play ends. సో ఈ పర్ఫార్మెన్స్ జరిగేటప్పుడు దీన్నే మౌస్ ట్రాప్ అనమాట, ఎలుకని బంధించడం అనమాట. సో ఏం చేస్తారంటే ఆ డ్రామా చూసిన వెంటనే అక్కడ ఆ దొంగరాజుకి ఒక్కసారిగా మొత్తం టెన్షన్ వచ్చేస్తుంది, భయం వేస్తుంది. వెంటనే టక్టక్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. Hamlet now feels certain that Claudius murdered his father. సో ఆయన భయము, అతని మొహంలో ఆ చెమటలు పట్టడం అవన్నీ చూసిన తర్వాత హామ్లెట్ కి అర్థమవుతుంది, అంటే ఈ క్లాడియస్ నిజంగానే మా నాన్నని మర్డర్ చేశాడు. హొరాషియో ఆల్సో నోటీసెస్ క్లాడియస్ గిల్ట్ రియాక్షన్. సో అతని ఫ్రెండ్, చాలా బెస్ట్ ఫ్రెండ్ అయిన హొరాషియో కూడా, అంటే ఇద్దరు హామ్లెట్ ఇంకా హొరాషియో ఇద్దరు నోటీస్ చేస్తారు అనమాట, ఇతను చేసిన పనిని అతను ఇలా రియాక్ట్ అవుతున్నాడు అనేసి. ఆఫ్టర్ ది ప్లే క్లాడియస్ బికమ్స్ అఫ్రేడ్ ఆఫ్ హామ్లెట్. సో ప్లే అయిపోయిన తర్వాత ఆ దొంగరాజుకి హామ్లెట్ మీద భయం స్టార్ట్ అవుతుంది. సో ఖచ్చితంగా నాకు ఏదో డేంజర్ ఉంది ఇతని వల్ల అనేసి అర్థం చేసుకుంటాడు. హీ సీక్రెట్లీ ప్లాన్స్ టు సెండ్ హామ్లెట్ టు ఇంగ్లాండ్ అండ్ హ్యావ్ హిమ్ కిల్డ్ దేర్. సో ఎలాగైనా సరే ఇతన్ని అంతు చూడాలి, తండ్రిని చంపినట్టు ఈ కొడుకుని కూడా చంపాలి అని చెప్పి ఆయన మెల్లగా ఇంగ్లాండ్ పంపించి అక్కడ చంపిపిద్దాము అనుకుంటాడు. At the same time, Gertrude asks Hamlet to meet her in the room to explain his behavior. సో అదే టైంకి వాళ్ళ మదర్ ఏమంటుందంటే, హామ్లెట్ నువ్వు ఒకసారి వచ్చి నన్ను రూమ్ లో కలువు అని చెప్తుంది. Before Hamlet visits his mother, he finds Claudius alone praying. Hamlet has the perfect opportunity to kill him. సో హామ్లెట్ ని వాళ్ళ అమ్మ పిలిచి ఒకసారి మాట్లాడమనేసరికి అతను వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. వెళ్తున్నప్పుడు దారిలో అతనికి క్లాడియస్ ఒక్కడే కూర్చొని ప్రేయర్ చేసుకుంటూ ఉంటాడు అనమాట. సో అది మంచి ఆపర్చునిటీ, ఒక్కడే ఉన్నాడు, ప్రేయర్ చేసుకుంటున్నాడు, వెళ్ళి చంపడానికి మంచి ఆపర్చునిటీ. హౌఎవర్ హీ హెస్టెడ్, కానీ అతను ఆగిపోతాడు. హీ బిలీవ్స్ దట్ ఇఫ్ క్లాడియస్ డైస్ వైల్ ప్రేయింగ్ his soul may go to heaven, whereas King Hamlet died suddenly without confession. Hamlet delays his revenge, deciding to wait for more sinful moment. సో అతను సందర్భం వచ్చినా కూడా చంపడనమాట, ఎందుకంటే ప్రేయర్ చేసేటప్పుడు ఎవరైనా చనిపోతే వాళ్ళ ఆత్మ స్వర్గానికి వెళ్తుంది. సో ఇతను నా తండ్రిని చంపిన వ్యక్తి, ఇతను స్వర్గానికి వెళ్ళొద్దు అనేసి అతను చంపకుండా రివెంజ్ ని ఆపేస్తాడు. తర్వాత టైం చూసి చంపుతా అనేసి వెళ్ళిపోతాడు. In Gertrude's room, Hamlet angrily confronts his mother about her marriage to Claudius. సో వాళ్ళ అమ్మ పిలిచిన తర్వాత వెళ్తాడు కదా, వెళ్ళిన తర్వాత అక్కడికి అతనికి చాలా కోపంతో మాట్లాడతాడు వాళ్ళ అమ్మతోని. అడుగుతాడు అనమాట, నువ్వు ఎట్లా పెళ్లి చేసుకున్నావు క్లాడియస్ ని, అది ఇది అనేసి ఇద్దరి మధ్యలో ఆర్గ్యుమెంట్ జరుగుతూ ఉంటది. డ్యూరింగ్ దర్ ఆర్గ్యుమెంట్ పొలోనియస్ హైడ్స్ బిహైండ్ ఎ కర్టెన్ టు లిజన్ సీక్రెట్లీ. సో పొలోనియస్ ఎవరు, చీఫ్ అడ్వైజర్ కదా క్లాడియస్ కి, దొంగరాజుకి. సో అతనితోనే ఉంటాడు కాబట్టి ఆయన మెల్లగా పోయి పరద చాటున నిల్చొని తల్లి ఇంకా కొడుకు ఏం మాట్లాడుకుంటున్నారో వింటూ ఉంటాడు. హియరింగ్ ఎ నాయిస్ బిహైండ్ ది కర్టెన్, హామ్లెట్ థింక్స్ క్లాడియస్ ఇస్ hiding there. In sudden anger, he stabs through the curtain and kills Polonius by mistake. సో వాళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటే ఎవరో పర్దచాటున ఉండి వింటున్నారు అని అర్థమవుతుంది. సో ఆయన ఏమనుకుంటాడంటే ఈ దొంగరాజే ఉన్నాడేమో, చంపడానికి ఇదే మంచి టైం అనుకొని వెంటనే కత్తితోని పొడి చేస్తాడు. కాకపోతే అక్కడ చనిపోయింది ఎవరు, పొలోనియస్ అనమాట. The ghost appears again and reminds Hamlet of his duty to revenge
సో అతను వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడ అదే టైంకి పొలోనియస్ రావడం, అతన్ని చంపడం ఇదంతా జరిగేసరికి వాళ్ళ నాన్న ఆత్మ మళ్ళీ వస్తుంది. వచ్చి గుర్తు చేస్తుంది, ఏమైంది హామ్లెట్, నువ్వు ఇంకా రివెంజ్ తీర్చుకోవట్లేదు అనేసి. జెర్ట్రూడ్ కెనాట్ సీ ద గోస్ట్ అండ్ బికమ్స్ ఈవెన్ మోర్ కన్విన్స్డ్ దట్ హామ్లెట్ ఈస్ మ్యాడ్. సో అతని ఆత్మ ఎవరికి కనిపించదనమాట, కొడుకే కనిపిస్తుంది. సో అప్పుడు ఏమనుకుంటుందంటే జెర్ట్రూడ్ అంటే వాళ్ళ అమ్మ హామ్లెట్ వాళ్ళు ఏమనుకుంటుంటే, అయితే నా కొడుకు నిజంగానే పిచ్చిలేసినట్టుంది, ఊరికనే గాల్లో చూసుకుంటూ మాట్లాడుతున్నాడు అనుకుంటుంది. యాక్చువల్ గానే మాట్లాడేది గోస్ట్ తోని. హామ్లెట్ ఆస్ హర్ టు రిపెంట్ ఫర్ హర్ యాక్షన్స్ అండ్ అవాయిడ్ క్లాడియస్. సో ఏమని చెప్తాడంటే, వెళ్ళి బయటికి వెళ్ళే టైంలో నువ్వు నీ చేసిన తప్పుకి పశ్చాత్తాపడు, నువ్వు చేసిన పనులకి ఈ క్లాడియస్ ని వదిలేసే అనేసి కొడుకు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. పొలోనియస్ డెత్ క్రియేట్స్ ఫర్దర్ ట్రబుల్. సో అనుకోకుండా మిస్టేక్ లో ఏం చేశాడు, పొలోనియస్ ని చంపాడు. దీనివల్ల అతనికి మళ్ళీ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. క్లాడియస్ యూసెస్ ది ఇన్సిడెంట్ యాజ్ అన్ ఎక్స్క్యూజ్ టు సెండ్ హామ్లెట్ టు ఇంగ్లాండ్ విత్ రోసెన్క్రాట్స్ అండ్ గిల్డర్స్టన్. సో నువ్వు ఇక్కడ ఉంటే గొడవలు అవుతాయి, మళ్ళీ నీ ప్రాబ్లం అయింది అని చెప్పేసి ఇతన్ని ఇంగ్లాండ్ వెళ్ళమంటాడు. సో తోడుగా ఎవరిని పంపిస్తాడు, అతని ఫ్రెండ్స్ ని ఇచ్చి పంపిస్తాడు. కానీ ఆ ఫ్రెండ్స్ ఎవరు, ఇతని మనుషులు, ఈ రాజు యొక్క మనుషులు అనమాట. సీక్రెట్లీ Claudius gives them letters ordering the English king to execute Hamlet upon arrival. సో ఒక లెటర్ పంపిస్తాడు అనమాట అక్కడున్న ఇంగ్లాండ్ రాజుకి. ఇంగ్లీష్ రాజుకి ఏమని పంపిస్తాడు అంటే, ఇక్కడ హామ్లెట్ అని అతను వస్తున్నాడు, అతన్ని చంపేయండి అని చెప్పేసి ఒక లెటర్ పంపిస్తాడు. During the journey, Hamlet discovers the letter and cleverly replaces them with new instructions ordering the death of Rosencrantz and Guildenstern instead. సో జర్నీ టైంలో అంటే వాళ్ళు ఇంగ్లాండ్ కి వెళ్లే టైంలో హామ్లెట్ కి ఆ లెటర్ గురించి తెలుస్తుంది. అతను మెల్లిగా అందులో రాసిన దాన్ని మార్చేస్తాడు. అందులో హామ్లెట్ ని చంపమని కాకుండా రోసెన్క్రాట్స్ ఇంకా గిల్డర్స్టన్ ని చంపమని రాసి ఉంటుంది. పైరేట్స్ అటాక్ ద షిప్ అండ్ ది హామ్లెట్ అన్ఎక్స్పెక్టెడ్లీ రిటర్న్స్ టు డెన్మార్క్. సో అనుకోకుండా కొందరు ఇది దొంగలు ఉంటారు కదా, సో దొంగల ముఠ వాళ్ళు వాళ్ళని అటాక్ చేస్తారు వాళ్ళ షిప్ ని. మళ్ళీ అతను డెన్మార్క్ కే రిటర్న్ వచ్చేస్తాడు. బ్యాక్ ఇన్ డెన్మార్క్, ఒఫేలియా బికమ్స్ మెంటల్లీ అన్స్టేబుల్ బికాస్ ఆఫ్ హర్ ఫాదర్స్ డెత్ అండ్ హామ్లెట్స్ రిజెక్షన్. ఇటు సైడ్ చూస్తే మన హీరోయిన్ ఏమో అటేమో లవర్ ఏమో రిజెక్ట్ చేశాడు, ఫాదర్ ఏమో చనిపోయాడు. సో ఆమె మొత్తం మెంటల్ గా డిస్టర్బ్ అయిపోయింది. షీ వాండర్స్ త్రూ ద ప్లేసెస్ సింగింగ్ స్ట్రేంజ్ సాంగ్స్ అండ్ స్పీకింగ్ సాడ్లీ అబౌట్ లవ్ అండ్ డెత్. సో ఒక్కతే పిచ్చిదానిలాగా పాటలు పాడుకుంటూ, ఒక్కతే మాట్లాడుకుంటూ ప్రేమ గురించి, చావు గురించి వాండర్ చేస్తూ, అంటే అటు ఇటు తిరుగుతూ ఉండిపోయింది. ఈవెన్చువల్లీ అఫిలియా డ్రౌన్స్ ఇన్ ఎ రివర్ పాసిబుల్లీ బై యాక్సిడెంట్ ఆర్ సూసైడ్. హర్ డెత్ యాడ్స్ గ్రేట్ సారో టు ద ప్లే. సో అలా తను పిచ్చిదానిలాగా అటు ఇటు తిరుగుతూ చెరువులో మునిగిపోతుంది. అలా తను కూడా చనిపోతుంది. Ophelia's brother Latres returned from France. Furious about his father's death, Claudius manipulates Latres by blaming Hamlet for both Polonius and Ophelia's death. Together, they plan revenge against Hamlet. So, అటు ఒఫేలియా వాళ్ళ బ్రదర్ ఉంటాడు కదా, సో లాటస్ ఈయన ఫ్రాన్స్ నుంచి వస్తాడు. వచ్చిన తర్వాత అటు ఫాదర్ చావు, అటు చెల్లెలు చనిపోయింది. సో ఈ క్లాడియస్ ఏం చేసినట్టు ఆయనకు చెప్తాడు, ఇదంతా చేసింది హామ్లెటే ఇదంతా చేసింది అది ఇది అని అతని గురించి బాగా చెప్పేసరికి మన హీరో మీద ఈ లాటస్ కి బాగా కోపం వస్తుంది. సో అద్దరు కలిసి ఎట్లయినా సరే హామ్లెట్ ని చంపాలి అని ప్లాన్ వేస్తారు. Claudius arranges a fencing match between Hamlet and Latres. Secretly, Latres prepares a poison sword so that even a small wound will kill Hamlet. సో ఇద్దరి మధ్యలో ఒక ఫైట్ అనమాట. ఫెన్సింగ్ మ్యాచ్ అంటే ఇద్దరు కత్తి యుద్ధం చేసుకోవాలి. సో వాళ్ళిద్దరి మధ్యలో కత్తి యుద్ధం పెడతాడు. కాకపోతే లాట్రెస్ ఏం చేస్తాడంటే కత్తికి విషం పూస్తాడనమాట. ఒక చిన్న గాయం తగిలినా ఖచ్చితంగా హామ్లెట్ చనిపోతాడు అనేసి. క్లాడియస్ ఆల్సో ప్రిపేర్స్ పాయిజన్డ్ వైన్ యాజ్ ఎ బ్యాకప్ ప్లాన్. సో బ్యాకప్ ఒక సైడ్ ఏమో ఊండ్ తగిలిన చనిపోయేలాగా పాయిజన్స్ పెట్టినటువంటి కత్తి ఉంటుంది. ఒకవేళ అక్కడ మిస్ అయినా గెలిచి వస్తే అతను గెలిచినందుకు వైన్ ఇస్తారు కదా, గెలిచావనేసి ఆ వైన్ ఉంటుంది కదా, ఆ వైన్ గిన్నెలో విషాన్ని కలుపుతాడు. సో దానివల్ల అలా అయినా అతను చనిపోతాడు అనేసి. Before the duel, Hamlet visits the graveyard with Horatio. A grave digger is preparing Ophelia's grave. Hamlet picks up the skull of Yorick, the king's former jester whom he knew as a child. Holding the skull, Hamlet reflects on the death and the temporary nature of life. So, itanu
ఈ ఇద్దరి మధ్యలో యుద్ధానికి ముందు గ్రేవ్ యార్డ్‌కి వెళ్తాడనమాట శ్మశానానికి. అతని ఫ్రెండ్ హొరాషియోతో కలిసి. అక్కడ ఒఫేలియాకి గూడా గ్రేవ్ జరుగుతుంటుంది. సో, అక్కడ యారిక్ అనే ఒక ఫార్మర్ జెస్టర్ ఉంటాడు. అంటే అతను ఆడిస్తూ, పాడిస్తూ, జోక్స్ చేసుకుంటూ ఉండేవాడనమాట చిన్నప్పటి నుంచి. సో, అతనికి కూడా చనిపోయాడని జెప్పి అక్కడ వెళ్తాడు. అతని స్కల్‌ని పుర్రెని పట్టుకొని ఆయన అంటూ ఉంటాడు. జీవితము వేరు, అన్ని టెంపరరీ, మనిషి బ్రతుకు అన్ని టెంపరరీ అనేసి ఒక మొత్తం జీవితం మీద విరక్తి పుట్టిన వాళ్ళు ఎలా మాట్లాడతాడో అలా మాట్లాడతారు. He realizes that death eventually comes to everyone, whether rich or poor, powerful or weak. సో ఎంత డబ్బున్నవాడైనా, పేదవాడైనా, గొప్పవాడైనా, వీక్ వాడైనా, బలవంతుడైనా సరే చావు ఖచ్చితంగా వస్తుంది అనేసి అంటాడు. At Ophelia's funeral, Hamlet and Lawrence quarrel openly in grief and anger. సో అక్కడ అదే టైంకి ఒఫేలియాది కూడా ఫ్యూనరల్ జరుగుతూ ఉంటుంది కాబట్టి హామ్లెట్ ని చూడగానే లాటస్ కి చాలా కోపం వస్తుంది. తన చెల్లెలి కారణం, చావుకి కారణం అతనే, వాళ్ళ నాన్న చావుకి కారణం అతనే అనేసి ఇద్దరి మధ్యలో అక్కడ ఓపెన్ గా గొడవ జరుగుతూ ఉంటుంది. సూన్ ఆఫ్టర్వర్డ్ ద ఫెన్సింగ్ మ్యాచ్ బిగిన్స్ అట్ ది క్యాసిల్. సో తర్వాత వాళ్ళిద్దరికి యుద్ధం అనేది స్టార్ట్ అవుతుంది, కత్తి యుద్ధం. డ్యూరింగ్ ద డ్యూయల్ అంటే ఇద్దరికి మధ్యలో జరిగే ఆ యుద్ధంలో హామ్లెట్ స్కోర్స్ ద ఫస్ట్ హిట్ అండ్ క్లాడియస్ ఆఫర్స్ హిమ్ పాయిజన్ వైన్ టు సెలబ్రేట్. సో అలా ఇద్దరి మధ్యలో జరిగిన యుద్ధంలో క్లాడియస్ మొత్తానికి విన్ అవుతాడు. సో అతనికి పాయిజన్ కలిపిన వైన్ ని ఇస్తాడనమాట సెలబ్రేషన్ లాగా. హామ్లెట్ రిఫ్యూజెస్ టు డ్రింక్ ఇమీడియట్లీ బట్ జెట్రూడ్ అన్నోయింగ్లీ డ్రింక్స్ ద పాయిజన్డ్ వైన్ హర్ సెల్ఫ్. సో హామ్లెట్ ఏం చేస్తాడు, నాకేమొద్దు అని అంటాడు. వెంటనే వాళ్ళ అమ్మ జెట్రూడ్ ఉంది కదా, ఆమె ఆ వైన్ ని తీసుకొని నా కొడుకు తాగకపోతే ఏంటి, నేను తాగుతాను, అతను విన్ అయ్యాడు అని చెప్పేసి అది తీసుకొని తాగుతుంది. ఆమె చనిపోతుంది. Meanwhile, Lattes wounds Hamlet with the poisoned sword. In the struggle, the swords are exchanged and Hamlet wounds Lattes with the same poisoned weapon. సో వీళ్ళిద్దరికి మధ్యలో జరుగుతూ ఉంటుంది కదా కత్తి యుద్ధం. ఆ టైంలో ఏమవుతుంది అంటే లాటెస్ కూడా హామ్లెట్ కి వూండ్స్ చేస్తాడు ఆ విషం పూసిన కత్తితో. అతనికి కూడా గాయాలు అవుతాయి. కానీ ఇంకొకటి ఏం జరుగుతుందంటే వీళ్ళిద్దరి మధ్యలో కత్తులు ఎక్స్చేంజ్ అవుతాయి తెలియకుండా యుద్ధం టైంలో. అలా హామ్లెట్ పొడిచిన కత్తి వల్ల లాటెస్ కూడా చనిపోవడం జరుగుతుంది. ఆయనకు కూడా ఊన్స్ జరుగుతాయి. సో ఇద్దరికి కూడా విషం అనేది ఎక్కుతూ ఉంటుంది. వాళ్ళ అమ్మనేమో విషం తాగిన వైన్ తాగి చనిపోతుంది. As the point begins working, Gertrude collapses and dies after revealing that the drink was poisoned. సో జెట్రూడ్ ఏమో ఈ విషం తాగిన ఆ విషం కలిపిన పాయిజన్డ్ వైన్ తాగి చనిపోతుంది. లాటెస్ నౌ డైయింగ్ కన్ఫెసెస్ ద ఎంటైర్ ప్లాట్ అండ్ అడ్మిట్స్ క్లాడియస్ గిల్ట్. సో లాటరెస్ కూడా ఆయన చేసిన పనికి పశ్చాత్తాపడుతూ నాది తప్పైంది అని చెప్పి ఇదంతా క్లాడియస్ చేపించాడు అని చెప్పి ఆయన కూడా చనిపోతాడు. ఎందుకంటే యుద్ధం టైంలో కత్తులు ఎక్స్చేంజ్ అవుతాయి కదా, సో అట్లా ఈయనకు గాయాలయ్యి ఈయన కూడా చనిపోతాడు. లాస్ట్ కి హామ్లెట్ ఫైనల్లీ యాక్ట్స్ డిసిసివ్లీ. Filled with anger, he stabs Claudius with the poisoned sword and forces him to drink the poisoned wine. Claudius dies for his crimes. సో ఇక వెంటనే హామ్లెట్ ఏం చేస్తాడు, అతని లోపల విషం పనిచేస్తూ ఉంటుంది. అయినా కూడా అతను కోపంగా ఆ కత్తి విషం పూసిన కత్తిని తీసుకొని క్లాడియస్ ని పొడిచి అక్కడ ఉన్నటువంటి ఆ పాయిజన్ కలిపినటువంటి వైన్ ని తాగిపిస్తాడు. అలా అతన్ని మొత్తానికి చంపేస్తాడు. Lautes dies after asking Hamlet's forgiveness and Hamlet forgives him in return. సో లాటెస్ కూడా క్షమించమని చెప్పి చనిపోతాడు. ఇతను కూడా క్షమిస్తాడు హీరో కూడా. మోర్టల్లీ wounded Hamlet knows he will die soon. సో ఇతనికి కూడా గాయాలయ్యాయి కాబట్టి హామ్లెట్ కూడా చనిపోతున్నది అర్థమవుతుంది. బిఫోర్ హిస్ డెత్ he asked Horatio to tell the true story of what happened to the world. సో అతను చనిపోయే ముందు వాళ్ళ ఫ్రెండ్ హొరాషియోకి చెప్తాడు, అసలు ఏం జరిగింది అనే ఈ నిజం స్టోరీని ప్రపంచానికి నువ్వే తెలిసేలాగా చేయు. At this moment, Prince ఫోర్టింబ్రాస్ ఆఫ్ నార్వే అరైవ్స్ ఇన్ డెన్మార్క్. సో అదే టైంకి నార్వే ప్రిన్స్ అక్కడికి వస్తాడనమాట. ఎర్లియర్ ఇన్ ద ప్లే ఫోర్టింబ్రాస్ హ్యాడ్ సాట్ టు రీగెయిన్ ల్యాండ్స్ లాస్ట్ బై హిస్ ఫాదర్ టు కింగ్ హామ్లెట్. విత్ ద డానిష్ రాయల్ ఫ్యామిలీ నౌ డెడ్, ఫోర్టింబ్రాస్ బికేమ్ ద న్యూ రూలర్ ఆఫ్ ది డెన్మార్క్. సో వాళ్ళకి కొన్ని ల్యాండ్స్ ఉంటాయన్నమాట, రీగెయిన్ చేయడం కోసం కింగ్ హామ్లెట్ ని కలుద్దాం అనేసి అతను వస్తాడనమాట. సో కాకపోతే అక్కడికి వచ్చేసరికి ఇక్కడ మొత్తం అందరూ చనిపోయినా అంటే ఆల్రెడీ అందరూ ఉన్న సిచ్యువేషన్ అతనికి తెలుస్తుంది. సో అలా అతన్ని కొత్త రాజుని చేస్తారు. ఎందుకంటే వీళ్ళ హామ్లెట్స్ ఫ్యామిలీలో ఎవరు మిగలలేదు, అందరూ చనిపోయారు. సో ఫోర్టింబ్రాస్ ని
కొత్త రాజుగా చేస్తారు. Hamlet dies after naming Fortinbras as the future king. Fortinbras orders that Hamlet be honored with the soldier's funeral because he believes Hamlet possessed noble qualities despite his tragic fate. సో హామ్లెట్ కి సకల మర్యాదలతో పాటు అతని అంత్యక్రియలన్నిటినీ జరిగేలాగా ఆ కొత్త రాజు చేస్తాడు. ద ప్లే ఎండ్స్ ఇన్ డెత్ అండ్ డిస్ట్రక్షన్. సో ఫైనల్ గా అందరి చావులతోని అది ముగుస్తుంది. నియర్లీ ఆల్ మేజర్ క్యారెక్టర్స్ డై బికాస్ ఆఫ్ రివెంజ్, కరప్షన్, లైస్ అండ్ బిట్రయల్. సో ఇందులో మనకు రివెంజ్, కరప్షన్, లైస్, బిట్రయల్ అన్నీ కనిపిస్తాయి. షేక్స్పియర్ ప్రెజెంట్స్ ఎ వరల్డ్ ఫిల్డ్ విత్ మోరల్ కన్ఫ్యూజన్ అండ్ హ్యూమన్ వీక్నెసెస్. సో ప్రపంచం ఎలా ఉంది, మనుషులు ఎంత వీక్ గా ఉన్నారు, ఎలా ఉన్నారు అనే దాన్ని ఈ స్టోరీలో మనకి చూపిస్తారనమాట. సో ఇక కంక్లూజన్ లోకి వస్తే, Hamlet is a powerful tragedy about revenge, betrayal, morality, and human suffering. Through the tragic fall of Prince Hamlet and the destruction of the Danish royal family, Shakespeare examines the complexity of human emotions and the consequences of corruption and revenge. సో మనం రివెంజ్ తీర్చుకోవడం వల్ల మన డిస్ట్రక్షన్ జరుగుతుంది అనే దాన్ని కూడా చూపిస్తాడు. మనుషుల్లో ఎంత స్వార్థం ఉంటుంది, ఎంత మోసం ఉంటుంది, ఎలా ఉంటారు అనే దాన్ని కూడా చూపిస్తారు. బికాస్ ఆఫ్ ఇట్స్ డీప్ సైకలాజికల్ ఇన్సైట్, మోర్ memorable characters and universal themes, Hamlet remains one of the greatest works in the world literature. So English world literature లో one of the greatest works of Shakespeare లో Hamlet కూడా ఒకటి. ఓకే, సో ఇది మీకు చాలా లాంగ్ అనిపించింది, మొత్తం స్టోరీ అనమాట. సో దీన్ని మీరు కొంచెం ఓన్ సెంటెన్సెస్ లో కూడా రాయొచ్చు. సో క్యారెక్టర్స్ మాత్రం గుర్తుపెట్టుకొని ఎవరేం చేశారో రాయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. వి విల్ మీట్ విత్ ద నెక్స్ట్ వీడియో. బై బై.